హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్తే. నేను హెల్త్ కొత్తపాలెం అనే గ్రామం రైతు సోదరులు ఊరు వచ్చాను. టమాటా బాక్సులు లోడింగ్కి. చూడండి ఫ్రెండ్స్, చాలా మంచిగా పంటలు అయితే పండినాయి. టమాటా కోస్తున్నారు అమ్మలక్కలు. చూడండి, రైతన్న ఎలా నిలబడ్డారో చూడండి. వాళ్ళ కష్టం పండించే పసిపిల్లకాడికి ఎక్కువగా పెంచి పెద్ద చేసి ఆ కూలోళ్ళకి టమాటా రేట్ లేదు, కూలోళ్ళకు కూడా డబ్బులు ఇవ్వాలి, టమాటా ధరలు లేవు అని అన్నగారే మోస్తున్నాడు. ఎంత కష్టమో చూడండి. కనీసం ఒక పరలంగి మొయ్యాలి, అలాగే ఎర్ర టెండలు. రైతన్నలకి ఎంత బాధాకరమో చూడండి. 1/2 కిలోమీటర్ నడవాలి పొలంలో నుంచి లారీ దగ్గర, టాటా ఏసీ దగ్గర. కానీ ఎంత చెప్పినా కూడా అన్నల గురించి తక్కువే. డంపింగ్ చేస్తారు. రైతన్న లేకపోతే మన దేశమే గుడ్డిపోయినట్టు ఉండిద్ది. రైతన్నే మనకి ఒక తల్లి తండ్రి లాగా ఉంటారు. మనం ఈరోజు 5 ఏళ్ళు అన్నాం నోట్లోకి వెళ్తున్నాయంటే రైతన్న పడే కష్టాలు, నిద్రాగారం లేకుండా పొలాల దగ్గర ఉండి నైట్ అనక పగలనక అవి పెంచి పెద్ద చేసి. ఫ్రెండ్స్, ఎలా ఉందో వాతావరణం? చాలా బాగుంది. రైతన్న కష్టాల గురించి మనం ఆలోచిద్దాం. అందరూ రైతన్న బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. టమాటా కోసేది మీకు అలా వస్తుంటే చూడండి, ఆ టమాటా కోస్తున్నారా బకెట్లో కోసేసి నిండే టయానికి ఆ ట్రైన్లో వచ్చేసి లోడ్ చేస్తారు. అమ్మలక్కలు టైం అవుతుందని అనుకుంటున్నారు. అదిగో అలా బకెట్ నిండాక ట్రైన్లో లోడ్ చేసేస్తారు. చాలా బాగుంది వీళ్ళ పని. నాకైతే ఇంకా చూడాలి, వీడియో తీయాలి అనిపించేలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వావ్, వెరీ నైస్. ట్రైన్లు నింపి ఈ అక్క వాళ్ళు కూడా టమాటా తింటున్నారు. అసలే లాసులో ఉంటే కూసోళ్ళు టమాటాలు తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అవునులే, కష్టపడోళ్ళు తినాలి. అన్నగారు, రైతన్నగారు మోసుకొని వస్తున్నారు. ఆ లోడింగ్ అయితే ఒకే లోడ్ అవుతుంది. తాజాగా చాలా ఫ్రెష్గా కాయ అయితే ఉంది. రైతన్న చెబుతుండు, ఎవరో వచ్చి ఈ కాయ మాకు గిట్టి ధర కాదు అని తోట దగ్గరకు వచ్చి వెళ్ళిపోయారంట. అతని బాధలు అయితే నాకు చెబుతుండు. చూడండి, 5 ఏళ్ళు సమానంగా ఉంటే కాయకి ఏమైంది, చాలా బాగున్నాయని అన్న బాధలు చెబుతుండు నాకు, రైతన్న బాధలు. నేనైతే ఈ కాయ క్వాలిటీ బాగుంది, నేను ఎన్నో తోట తిరిగే ఇలాంటి కాయ నాకు దొరకలేదు. చూడు ఎంత బాగుందని నేను చూపిస్తున్నాను. చాలా బాగుంది. చూడు మా బాధలు, తిండి తినక లేక, నిద్ర లేక, ఆరోగ్యం లేక అని అంత పెద్ద చేసి ఈరోజు నోటికాడికి వచ్చాక ధరలు లేకుండా పోయినాయి టమాటాకి అని అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. రైతన్నయ్య ఎంతో బాధాకరమైన విషయం. చిన్న పిల్లలాగా పురిట్లో నుంచి పాలు మందులేసి పెద్ద చేసి ఈ టయానికి చేతికి వచ్చాక ధర లేకపోతే ఎంత బాధాకరమో ఆలోచించు ఫ్రెండ్స్. ఈ వచ్చేసి ఈ రెండింటి బ్యాలెన్స్ మీద కూడా నడవాలంటే చాలా కష్టమే. ఈ టమాటా ధర లేదని ఆ రైతన్నే మోస్తున్నాడు. చాలా బ్యాలెన్స్గా నడవాలి. కింద వచ్చేసి 8 అడుగుల దాకా ఉంది కాలువ. నేను చూపిస్తున్నాను నడుచుకుంటూ, చూడండి. నేనైతే బడా దోశ తీసుకొని లోడింగ్కి వచ్చాను. కాయ మట్టికి రెడీ సిద్ధంగా చాలా బాగుంది. చక్కగా ట్రైన్లో పేర్చారు. చూస్తుంటేనే నూరులో ఉంది. చూడండి ఎంత తాజాగా ఉందో కాయ. ఈ కాయకి ధరలు లేకుండా పోయాయి. అబ్బా, లోడింగ్కి అయితే బండి సిద్ధంగా ఉంది.
అమ్మలక్కలు కోత కోసి రైతన్నకు చెప్పకుండే ఆ బకెట్లో సంచుల్లో వేసుకొని వస్తున్నారు, బయలుదేరి వెళ్ళిపోతున్నారు. టైం అయిపోయిందని అమ్మలక్కలు. వాళ్ళకి కూడా కూలి డిమాండ్, రైతన్నకు డిమాండ్ లేదు. మార్కెట్లో చెప్పినట్టు తలంచుకుని వేసిరాట. రైతన్న మాట్లాడే అవకాశం లేదు. బ్యూటిఫుల్ లొకేషన్, చాలా చక్కగా చాలా చాలా బాగుంది. ఓకేనా ఫ్రెండ్స్.